లాస్ట్ క్లాస్ లో మనము we have studied NMR spectroscopy సంబంధించి how to recognize the signals ఎలా రికగ్నైజ్ చేస్తాము, ఎలాగా మనం లో ఉన్నాను సార్ చెప్పండి. అలాగే సరే. ఓకే మరి ఎంపీసీ వరకు చెప్తాను. ఓకే జూమా గూగుల్ మీట్ కదా. సరే సరే ఓకే. ఓకే స్టూడెంట్స్, జస్ట్ నో పరమేశ్వర సార్ ఫోన్ చేశారు. పరమేశ్వర సార్ ఫోన్ చేశారు స్టేటింగ్ దట్ రేపు ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే కాబట్టి 11:30కి మనకి గూగుల్ మీట్లో ప్రిన్సిపల్ మేడం అందరికీ అడ్రస్ చేస్తారు. సో కాబట్టి కంపల్సరీగా అందరూ కూడా 11:30కి గూగుల్ మీట్లో లింక్ మీకు ప్రొవైడ్ చేస్తారు, ఇప్పుడు గ్రూప్లో పెడతారు. అందరూ కూడా కంపల్సరీగా ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. ఓకే 11:30కి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఒక మీకు 10-15 మినిట్స్ కంటే ఉండదు. సో కాబట్టి కంపల్సరీగా అందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని మేడం మెసేజ్ ఇచ్చారు. ఓకే, సో నౌ విల్ ప్రొసీడ్ అవర్ క్లాస్. లాస్ట్ క్లాస్లో ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో we have discussed few things. మీకు ఎంతవరకు అర్థమైనాయి ఒకసారి మీరు రిమైండ్ చేసుకుంటారా? ఏమేమి అర్థమయ్యాయి మీకు, ఎలాగా సిగ్నల్స్ స్ప్లిట్ అవుతాయి, ఆ స్ప్లిట్ అయిన సిగ్నల్స్ ఏ రేషియోలో స్ప్లిట్ అవుతాయి అంటే ఇంటెన్సిటీ పరంగా. ఓకే, సో ఇవన్నీ కూడా మనము గత క్లాస్లో చూసాము. నౌ కొన్ని మనకి టిఎంఎస్ టెట్రామిథైల్ సిలేన్ని ఓకే టెట్రామిథైల్ సిలేన్ అన్నది మనకి రెఫరెన్స్ కాంపౌండ్ ఎన్ఎంఆర్లో మనం స్టడీ చేసినప్పుడు. సో కాబట్టి ఆ స్కేల్లో టిఎంఎస్ రెఫరెన్స్ తీసుకొని మనము ఒక స్కేల్ తీసుకున్నాము. ఆ స్కేల్లో ఏ ప్రోటాన్స్ ఏ రీజియన్లో వచ్చేయడానికి అవకాశం ఉంటుంది అన్నది ఒకసారి మనము చూద్దాము. అంటే యూజువల్గా ప్రోటాన్స్ అన్నవి ఏ రీజియన్లో వస్తాయి అన్నది ఒకసారి స్టడీ చేద్దాము. అంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి, దీనికి ఏమి షార్ట్ కట్ ఏమి ఉండదు. కాకపోతే ఒకటే మనకి ఒక ప్రిన్సిపల్గా మనము ఒక విషయం అనుకోవచ్చు ఇక్కడ ఏంటనంటే లాజికల్గా దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఫ్యాక్టర్ అనేది మనం కొద్దిగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే రుణ విద్యుతాత్మకతకు సంబంధించినటువంటిది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఐ జస్ట్ గివ్ యూ ద డేటా హియర్. I'll share the screen to you. I think నా స్క్రీన్ మీకు షేర్ అయిందని అనుకుంటున్నా. కనిపిస్తుందా? కనిపిస్తుంది? సో మనకి 7 ఇమేజెస్ ఉన్నాయి మీకు. సో గో టు ద ఇమేజెస్. మీకు స్క్రీన్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. కనిపిస్తుందా స్క్రీన్? రెస్పాండ్ అవ్వండి ఒకసారి.
కనిపిస్తుంది సార్. ఓకే, సో దిస్ ఇస్ సమ్వాట్ కొద్దిగా స్క్రీన్ మీకు తెలుస్తుందా ఇక్కడ మీకు ఎన్ఎంఆర్ సంబంధించినటువంటిది ఏ ఏ ప్రోటాన్స్ ఏ రీజియన్ లో వచ్చేయడానికి అవకాశం ఉంది అన్నది ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, క్లారిటీ కనిపిస్తుందా మీకు? ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్దాము. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళి 0 నుంచి 1 మధ్యలో మీకు అన్ని కూడా జనరల్ గా CH3, CH2, CH ప్రోటాన్లు అన్నవి అక్కడ ఉంటాయి. అంటే మిథైల్ ప్రోటాన్స్ కానివ్వండి, మిథిలిన్ ప్రోటాన్స్ కానివ్వండి, లేకపోతే మిథైన్ ప్రోటాన్ కానివ్వండి. CH అంటే కార్బన్ దగ్గర ఒక హైడ్రోజనే ఉంటే దాన్ని మిథైన్ అంటారు, METHINE. కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్ ఉన్నప్పుడు మిథిలిన్ అంటాము, 3 హైడ్రోజన్లు ఉంటే మిథైల్ అంటాము. సో మిథైల్, మిథిలిన్, మిథిన్. ఓకే, మిథిలిన్. సో ఇవి మీకు ఇక్కడ 0 నుంచి 1 మధ్యలో ఉంటాయి అన్నమాట. ఎటువంటి రుణ విద్యుతాత్మకత ప్రభావాలు ఏమీ లేనప్పుడు సింపుల్ గా మీకు 0 నుంచి 1 మధ్యలో వస్తాయి. ఓకే, ఇక తర్వాత మీరు ఒకసారి చూడండి, ఈ రేంజ్ అన్నది మీకు ఒకవేళ రుణ విద్యుతాత్మకత పరమాణు దగ్గరలో కనుక ఉంటే మీకు మాక్సిమం 2 వరకు వెళ్లే పాసిబిలిటీ ఉంటుంది. అర్థమైంది కదండి. ఎటువంటి రుణ విద్యుతాత్మకత ప్రభావం లేకుండా ఉంటే 0 నుంచి 1 అంటే యూజువల్ గా 0.5 పైనే ఉంటుందండి, 0.7, 0.8 అలాగ ఉంటుంటుంది. ఏదైనా 1కి దగ్గరలో ఉంటుంది. ఎప్పుడైతే దానికి రుణ విద్యుతాత్మక పరమాణులు ఏమన్నా ఆ కార్బన్ కి బంధితమై ఉన్నాయనుకోండి, సో విలువ మీకు 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, అలాగే ఇంకా 2 తర్వాత ఉన్నటువంటి విషయాలు మనం చూద్దాం. 2 నుంచి 3 వరకు 2 నుంచి 3 వరకు మీకు వచ్చేటువంటి విలువలు ఏంటుంటాయి అని అంటే HCN లో HCN హైడ్రోజన్, అక్కడ HCN లో ఉన్నటువంటి హైడ్రోజన్. HCS అంటే కార్బన్ నైట్రోజన్ కి అటాచ్ అయినప్పుడు దానికి ఉన్న హైడ్రోజన్ 2 నుంచి 3 మధ్యలో. కార్బన్ సల్ఫర్ కి అటాచ్ అయినప్పుడు ఆ కార్బన్ కున్న హైడ్రోజన్ ఏమో అది అక్కడికే వస్తుంది. అలాగే C ట్రిపుల్ బాండ్ CH ట్రిపుల్ బాండ్ కార్బన్ కి ఉన్నటువంటి హైడ్రోజన్ కూడా ఆ రీజియన్ లోనే వస్తుంది. అలాగే C డబుల్ బాండ్ O కి అటాచ్ అయినటువంటి కార్బన్ ఆర్గానిక్ హైడ్రోజన్ కూడా మీకు ఆ రీజియన్ లోనే వస్తుంటుంది సుమారుగా. అలాగే డబుల్ బాండ్ C, అలా బెంజైలిక్ అంటే ఏంటి, ఫినైల్ రింగ్ పైన కార్బన్, ఫినైల్ రింగ్ పైన అంటే బెంజిన్ రింగ్ పైన కార్బన్ ఉన్న హైడ్రోజన్ కి కూడా యూజువల్ గా మీకు ఆ ప్రాంతంలోనే వస్తాయి. ఓకే, ఇక నెక్స్ట్ డైరెక్ట్ గా O అటాచ్ అయినటువంటి కార్బన్ హైడ్రోజన్లు కానివ్వండి, లేదా హాలోజన్ కార్బన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన హైడ్రోజన్లు అన్ని కూడా మీకు 3 సుమారుగా 2.8 తర్వాత నుంచి 5 వరకు మీకు ఈ మధ్యలో ప్రాంతాల్లో మీకు వస్తూ ఉంటాయి. ఈవెన్ మీకు OH, NH కూడా ప్రాంతాలు మీకు 2 నుంచి ఇక్కడ వీళ్ళు 1 నుంచి ఇచ్చుకుంటూ వెళ్ళాడు 5 వరకు వచ్చే ఛాన్స్ మీకు ఉంటుంది. OH కానీ NH కానీ అంటే డైరెక్ట్ గా ఓకి అటాచ్ అయినటువంటి హైడ్రోజన్, అలాగే నైట్రోజన్ కి అటాచ్ అయినటువంటి హైడ్రోజన్ అనేది మీకు అక్కడ వస్తుంటుంది. ఇంకా తర్వాత మీకు ఇలాగా డబుల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్ కి అటాచ్ అయిన హైడ్రోజన్, విబంధ కార్బన్ కి బంధితమైన హైడ్రోజన్ అనేది మీకు 4.5 నుంచి 7 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. 4.5 నుంచి 7 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకా మీకు అటు వెళ్తున్న కొద్ది మాక్సిమం మీకు ఆరోమాటిక్ సంబంధించినటువంటి హైడ్రోజన్లు 7 నుంచి అంటే 6.5 నుంచి స్టార్ట్ అవుతుంది. 6.5 నుంచి 8 వరకు మీకు ఈ ఆరోమాటిక్ హైడ్రోజన్స్ అని అంటే బెంజిన్ రింగ్ కి అటాచ్ అయినటువంటి హైడ్రోజన్లు అన్నవి యూజువల్ గా మీకు ఆ ప్రాంతంలో వస్తాయి. ఓకే, ఇంకా తర్వాత ఆల్డిహైడిక్ హైడ్రోజన్ అంటే ఏంటి, ఆల్డిహైడిక్ గ్రూప్ ఏంటంటే CHO కదండి, C డబుల్ బాండ్ OH. ఆ ఆల్డిహైడిక్ హైడ్రోజన్ అనేది 10 దగ్గర వస్తుంది మీకు. ఓకే, యూజువల్ గా 10 దగ్గర మీకు ఆల్డిహైడిక్ హైడ్రోజన్ వస్తుంది. కార్బాక్సిలిక్ ఆమ్లంలో ఉన్నటువంటి హైడ్రోజన్ వచ్చేటప్పటికి మీకు ఆల్మోస్ట్ 11 దాటించే ఉంటుందండి, 11 నుంచి 12 మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీకు ఏ అంటే ఏ టైప్ ఆఫ్ హైడ్రోజన్లు ఎక్కడెక్కడ వస్తాయి అన్నది మీకు సుమారుగా ఒక అంచనా ఇక్కడ మీకు కనిపించింది. ఇప్పుడు మనకి NMR స్పెక్ట్రమ్ లో వచ్చినటువంటి పీక్ ని బట్టి దానికి అది ఏ రకమైనటువంటి హైడ్రోజన్ అయి ఉంటుంది అన్నది మనము గుర్తించడానికి అనుకూలంగా ఉంటుంది. పట్టి గుర్తుపెట్టుకుంటే
అర్థమైంది కదండి. సో విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ కి సంబంధించి. కరెక్ట్ గా ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ చూద్దాం మనం ఇందులోని. స్పెక్ట్రమ్ ని చూసి మనం ఎలాగా ఆ సమ్మేళనాన్ని చెప్పచ్చు. స్పెక్ట్రమ్ ని చూసి మనము ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ని చూసి ఆ సమ్మేళనాన్ని ఎలాగా మనము చెప్పవచ్చు అన్నది ఒకసారి చూద్దాము. మాస్టర్ దొరికిందా? నావల్ తెచ్చాను, దొరకలేదు కానీ ఏదో ట్రై చేశాను మొత్తానికి. ఏ షాపుల్లో తిరిగాను, దొరకలేదు. లాక్కి ఈ ఫ్యాంట్ తీసాం, వేరే ఫ్యాంట్ ఫస్ట్ షాప్ లో. ఓకే ఓకే బిల్డింగ్ కడుతున్నావా? చూడండి, ఇక్కడ మనము క్లోరో ఈథేన్ కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ మనం చూద్దాము ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ లో. సో దిస్ ఇస్ అ సింపుల్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్. బాగుంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ మీకు ఐ థింక్ మీకు కనిపిస్తుంది క్లోరో ఈథేన్. అలాగే సార్, అలాగే క్లోరో ఈథేన్ అంటే ఇక్కడ చూడండి, కార్బన్ కి 3 హైడ్రోజన్లు ఉంటాయి, 2 కార్బన్లు ఉంటాయి ఈథేన్ కాబట్టి. ఈ 2 కార్బన్లలో ఒక కార్బన్ కి మీకు హైడ్రోజన్ బదులు క్లోరిన్ ఉంటే క్లోరో ఈథేన్ అని చెప్పేసి అంటాము. ఈ క్లోరో ఈథేన్ లో ఏమేమి 2 రకాల అసమతుల్య ప్రోటాన్లు ఉంటాయి. 2 రకాల అసమతుల్య ప్రోటాన్లు ఉంటాయి. 2 రకాల అసమతుల్య ప్రోటాన్లు ఉంటాయి. ఒకటి CH3 కి సంబంధించిన ప్రోటాన్లు, ఇంకోటి CH2 కి సంబంధించినటువంటి క్లోరిన్ అటాచ్ అయిన కార్బన్ ఉన్నటువంటి హైడ్రోజన్లు, అలాగే కార్బన్ ఉన్న 3 హైడ్రోజన్లు. ఈ విధంగా 2 రకాల అసమతుల్య ప్రోటాన్లు ఉన్నాయి. సో 2 సిగ్నల్స్ రావాలి మీకు. ఈ 2 సిగ్నల్స్ కూడా ఎలాగ ఉంటాయి ఇక్కడ మీరు చూసినట్లయితే CH3 CH2 Cl. ముందు Cl అటాచ్ అయిన కార్బన్ అంటే హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఉన్నటువంటి హైడ్రోజన్లు ఎక్కడ రావాలని అనుకున్నామండి? సుమారుగా 3.5 దాటించి రావాలి. సో 3.5 దాటించి ఎలాగా వస్తుందన్న సిగ్నల్, పక్క కార్బన్ పైన 3 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి N+1 రూల్ పరంగా CH2 ప్రోటాన్స్ అన్నవి ఎలాగా స్ప్లిట్ అవుతాయండి? ఆ సిగ్నల్ 4 గా మీకు అంటే క్వార్టెట్ వస్తుంది. మీకు అక్కడ క్వార్టెట్ వస్తుంది. ఇక నెక్స్ట్ ఇట్ వచ్చినప్పుడు చూడండి, మీకు CH3కి సంబంధించి పక్కన CH2Cl. CH2Cl అనేప్పుడు ఇప్పుడు ఏముందండి, ఇక్కడ మీకు 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి మిథైల్ ప్రోటాన్స్ పక్క కార్బన్ పైన N+1 రూల్ పరంగా CH3 ప్రోటాన్స్ అన్నవి మీకు సిగ్నల్స్ 3 గా స్ప్లిట్ అవుతుంది, ట్రిప్లెట్ వస్తుంది. సో CH2 కి సంబంధించి క్వార్టెట్, CH3 కి సంబంధించిందేమో ట్రిప్లెట్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే CH3 విలువ అన్నది సాధారణంగా ఎక్కడ వస్తుందని చెప్పుకున్నాం మనము? 0 నుంచి 1 మధ్యలో వస్తుంది. అయితే ఇక్కడ 1 దాటించి వచ్చింది అని అంటే ఖచ్చితంగా మిథైల్ అన్నది ఏదో ఒక రుణవిచితాత్మక పరమాణువుకు దగ్గరగా ఉన్నట్టుగా మనం అనుకోవాలి. అర్థమైంది కదండి. సో దగ్గరగా ఉన్నట్టే కదండి. ఇప్పుడు CH3 పక్కన అటాచ్ అయిన CH3 కార్బన్ కి క్లోరిన్ ఉంది, CH3 అటాచ్ అయిన కార్బన్ కి క్లోరిన్ ఉంది. సో కాబట్టి రుణవిచితాత్మకత క్లోరిన్ కి ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా, అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో దిస్ ఇస్ ఈ క్లోరిన్ అన్నది మీకు రుణవిచితాత్మకత చూపిస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ ప్రభావము పక్క కార్బన్ పైన కూడా ఉంటుంది. సో ఆటోమేటిక్ ఏమైందండి, సాధారణంగా 0 నుంచి 1 మధ్యలో వచ్చేది కాస్త మీకు 1 దాటించి ముందుకు వెళ్ళింది. ఎందుకంటే ఇది అటాచ్ అయిన కార్బన్ కి ఈ కార్బన్ కి Cl అన్నది ఉంది కాబట్టి. ఓకే, సో ఈ విధంగా మనము ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ని వివరించుకోవచ్చు. ఓకే, విల్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. విల్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. one more example where let's go with one more example. 1,2 H1 NMR spectrum of
డైక్లోరోఈథేన్. డైక్లోరోఈథేన్ NMR స్పెక్ట్రమ్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, డైక్లోరోమీథేన్ లో కార్బన్ కి అటాచ్ అయినటువంటి క్లోరిన్లు 2 ఉన్నాయి, గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి కదండి. ఆ కార్బన్ కి 2 క్లోరిన్ అటాచ్మెంట్ ఉంది. వేరాస్ యువతల కార్బన్ 3 హైడ్రోజన్లే ఉన్నాయి, బ్లూ కలర్ లో ఉన్నది. సో మిథైల్ ప్రోటాన్స్ ఉన్నాయి, అలాగే కేవలం CH ప్రోటాన్ ఒకటి ఉండింది. ఓకే, సో ఇప్పుడు మనకి CH3 ఈ CH కార్బన్ కి 2 క్లోరిన్, ఇంతకు ముందు చూసిన దానిలో 1 క్లోరినే ఉంది కాబట్టి మీకు ఎక్కడ వచ్చిందండి, 4 to 5 మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఏమైందండి, 2 క్లోరిన్లు వచ్చేసాయి కాబట్టి, అంటే రుణ విద్యుతాత్మకత అన్నది అత్యధికంగా ఆ కార్బన్ దగ్గర 2 క్లోరిన్లు చూపించడం ద్వారాగా ఏముందండి, H అన్నది పూర్తిగా డౌన్ ఫీల్డ్ కి వెళ్ళిపోయింది. ఆ కార్బన్ కి, గ్రీన్ కార్బన్ కి అటాచ్ అయిన హైడ్రోజన్ అన్నది మీకు డౌన్ ఫీల్డ్ కి వెళ్ళిపోయి అరౌండ్ 6 దగ్గర మీకు, ఓకే, 5.5 నుంచి 6 మధ్యలో మీకు ఏమొచ్చిందండి, ఒక క్వార్టెట్ వచ్చింది. ఎందుకు క్వార్టెట్ వచ్చిందండి, అది CH అటాచ్ అయిన పక్క కార్బన్ కి 3 హైడ్రోజన్లు ఉన్నాయి బ్లూ కలర్ లో. సో N+1 రూల్ పరంగా 3+1 అది 4 గా CH ప్రోటాన్ అన్నది ప్రోటాన్ సిగ్నల్ అనేది 4 గా డివైడ్ అవుతుంది, స్ప్లిట్ అవుతుంది. సో క్వార్టెట్ వచ్చింది. ఈ కమింగ్ టు బ్లూ కలర్ లో ఉన్నటువంటి మిథైల్ ప్రోటాన్స్ పక్కన కార్బన్ పైన 1 హైడ్రోజనే ఉంది, మిగిలిన 2 క్లోరిన్లు. సో 1 హైడ్రోజనే పక్క కార్బన్ పైన ఉంది కాబట్టి N+1 రూల్ పరంగా 1+1 దట్ ఈస్ ఈక్వల్ 2. సో మిథైల్ ప్రోటాన్ సిగ్నల్స్ అన్నవి మీకు 2 గా స్ప్లిట్ అవుతుంది, అంటే యూ విల్ గెట్ ఏ డబ్లెట్. సో 1 క్వార్టెట్ 1 డబ్లెట్ వచ్చింది. సో ఈ డబ్లెట్ వచ్చింది కూడా చూడండి, ఈ మిథైల్ ప్రోటాన్స్ ఇంతకు ముందు మనకి ఎక్కడ వచ్చిందండి, అరౌండ్ 1.5 మధ్యలో వచ్చింది, 1 to 1.5 మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఏమైందండి, డైరెక్ట్ గా అది మీకు 2 కి షిఫ్ట్ అయిపోయింది. అంటే ఏంటంటే దాని విలువ 2కి వెళ్ళిపోయింది. 2కి వెళ్ళిపోయింది అంటే అర్థం ఏంటండి, అంటే ఎందుకు 2కి వెళ్ళిపోయింది అని అంటే, రుణ విద్యుతాత్మక పరమాణువులు అన్నవి పక్క కార్బన్ పైన పెరిగాయి కాబట్టి ఇంతకు ముందుతో పోలిస్తే, అందువల్ల మీకు ఏమైందంటే మరింత ముందుకు జరగడం అన్నది కనిపించింది. ఓకే, అర్థమైందా మీకు NMR స్పెక్ట్రమ్ కోసము? క్లియర్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి, CH3 CH2 CH2Br ఒక బ్రోమిన్ ఉంది. ఇక్కడ ఎన్ని రకాల అసమతుల్య ప్రోటాన్లు ఉన్నాయండి, ఎన్ని రకాల అసమతుల్య ప్రోటాన్లు వస్తాయి, 3 రకాల అసమతుల్య ప్రోటాన్లు ఉంటాయి. ఓకే, ఎందుకని CH2 అటాచ్ అయిన బ్రోమిన్ అటాచ్ అయినటువంటి CH2 ఒక రకం, ఆ కార్బన్ కి అటాచ్ అయిన CH2 మరొక రకం, అండ్ ఈ CH3 అన్నది మరొక రకం. సో ఈ విధంగా 3 రకాల అసమతుల్య ప్రోటాన్లు ఉన్నాయి కాబట్టి 3 సిగ్నల్స్ వస్తాయి. ఇక్కడ మీకు 3 సిగ్నల్స్ లో ఒక్కొక్క సిగ్నల్ ఎక్కడెక్కడ వస్తుంది అన్నది మనం గమనించాలి. డైరెక్ట్ గా హాలోజన్ అటాచ్ అయినటువంటి కార్బన్ అంటే బ్రోమిన్ అటాచ్ అయిన కార్బన్ కంపల్సరీగా మీకు ఎక్కడికి వెళ్ళిపోవాలి, డౌన్ ఫీల్డ్ కి వెళ్ళాలి. ఆ తర్వాత కొద్దిగా రుణ విద్యుతాత్మక ప్రభావం అన్నది బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి CH2 పైన ఉంటుంది, బ్లాక్ కలర్ లో ఉన్న CH2 పైన ఉంటుంది కాబట్టి రిలేటివ్ గా మీకు అది CH3 తో పోలిస్తే డౌన్ ఫీల్డ్ కి వెళ్తుంది. CH3 అన్నది హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ కొంత దూరంగా ఉంది కాబట్టి మీకు ఏమవుతుందండి, దాని ప్రభావం అంత ఎక్కువ CH3 మీద ఉండదు. CH2 పైన వచ్చినంతగా, బ్లాక్ CH2 పైన వచ్చినంతగా గ్రీన్ CH3 పైన ఉండదు కాబట్టి CH3 అన్నది అప్ ఫీల్డ్ లో ఉంటుంది. ఓకే, అప్ ఫీల్డ్ లో ఉంటుంది. ఈ విధంగా మీకు CH3 CH2 CH2Br లో CH3 ఏమైందండి, మీకు పక్క కార్బన్ పైన 2 హైడ్రోజన్ ఉన్నాయి కాబట్టి CH3 అన్నది N+1 రూల్ పరంగా 2+1 3గా మీకు CH3 సిగ్నల్ ఉన్నది స్ప్లిట్ అవ్వి ట్రిప్లెట్ వస్తుంది. సో 1 దగ్గర మీకు ఆల్మోస్ట్ మీకు ట్రిప్లెట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం చూస్తున్నాము CH2 ప్రోటాన్ అన్నవి ఎలాగున్నాయండి, పక్క కార్బన్ బ్లాక్ CH2 చూడండి, బ్లాక్ అటు CH2 ఒక రకం ఉంది, ఇటు CH3 మరో రకం ఉంది, 2 రకాలు ఉన్నాయి కాబట్టి Na+1 ఇంటూ Nb+1 సూత్రం పరంగా 2+1 ఇంటూ 3+1, 2+1 అంటే 3 అండి. ఓకే,
3+1 అంటే 4, 4 3 12, ఆల్మోస్ట్ మీకు 12 లైన్లు వస్తాయి అక్కడ. ఇక్కడ వీడు ఏం చేశాడంటే 12 లైన్లు అన్నవి మీకు అక్కడ చాలా కనిపించవు, మొత్తం మల్టిప్లెట్ లాగా అయిపోయింది కాబట్టి ఈ 2 ప్రోటాన్లు ఆ 3 ప్రోటాన్లు 5 కింద n+1 రూల్ పరంగానే మాట్లాడేసి 6 లైన్స్ అన్నవి మీకు కనిపించినట్టు చూపిస్తున్నాడు. ఏదేమైనా ఇక్కడ మీకు వచ్చేది మల్టిప్లెట్ అండి. ఓకే, బ్లాక్ కలర్ కార్బన్ ఉన్నటువంటి హైడ్రోజన్లు అన్నవి మీకు మల్టిప్లెట్ ని ఇస్తాయి, ఎందుకంటే అటు ఇటు 2 దిక్కుల మీకు అసమతుల్య ప్రోటాన్లు ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ బ్రోమిన్ అటాచ్మెంట్ అంటే కార్బన్ అంటే బ్లూ కలర్ లో ఉన్నటువంటిది, ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నటువంటిది డౌన్ ఫీల్డ్ కి వెళ్ళిపోయింది, అంటే అరౌండ్ 3.5 దగ్గర మీకు వచ్చింది దానికి సంబంధించి సిగ్నల్. ఓకే, సో దాని అటాచ్ అయిన పక్క కార్బన్ బ్లాక్ కార్బన్ పైన 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి n+1 రూల్ పరంగా 2+1 3 గా మీకు బ్లూ కార్బన్ హైడ్రోజన్లు అన్నవి సిగ్నల్ అనేది మీకు స్ప్లిట్ అవుతుంది. సో ఒక ట్రిప్లెట్, ఒక మల్టిప్లెట్, ఒక క్వార్టెట్ రావడం జరుగుతుంది, సారీ ట్రిప్లెట్ రావడం జరుగుతుంది. ట్రిప్లెట్, మల్టిప్లెట్, ట్రిప్లెట్ వస్తాయి అన్నమాట. ఓకే, అర్థమైందా? ఏమన్నా రెస్పాండ్ అవ్వండి మీరు ఒకసారి. వేరియస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఒకసారి టాల్విన్ చూద్దాము. టాల్విన్ సంబంధించింది H1 NMR spectrum of toluene, TOLUEN, టాల్విన్. సో టాల్విన్ సంబంధించింది ఒకసారి చూద్దాము, టాల్విన్ ఎలా ఉంటుంది అన్నది చూడండి. టాల్విన్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏంటంటే బెంజిన్ రింగ్ పైన ఒక CH3 ఉంటే దాన్ని మనం ఏమంటామంటే టాల్విన్ అంటాము. ఓకే, టాల్విన్ అన్నది మీకు బెంజిన్ రింగ్ పైన ఒక CH3 ఉంటే అంటాం మనం. ఈ విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఎన్ని రకాల మీకు అసమతుల్య ప్రోటాన్లు కనబడుతున్నాయండి అంటే CH3 ఒకటి అసమతుల్య ప్రోటాన్లు, బెంజిన్ రింగ్ పైన ఉన్నటువంటివి CH3 స్థానానికి ఆర్థో స్థానంలో ఉన్న 2 ప్రోటాన్లు HB అని మెన్షన్ చేశాడు కదండి. ఆ HB రెండు ఒకలాంటివి ఆర్థో స్థానంలో ఉన్నటువంటివి. అలాగే పారా స్థానంలో ఉన్నటువంటి HD ఒకటే ఒక రకం, మెటా స్థానంలో ఉన్నటువంటి HCలు అటు ఇటు 2 ఉన్నాయి. సో మీకు ఓవరాల్ గా CH3 ప్రోటాన్స్ ఒక సిగ్నల్ ఇస్తే ఆర్థో ప్రోటాన్లు, పారా ప్రోటాను, మెటా ప్రోటాన్లు అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు. సో ఈ విధంగా మీకు ఏమైనాయండి మొత్తము ఎన్ని రకాలు వచ్చాయండి? 4 రకాలు వచ్చాయి, ఆర్థో, పారా, మెటా అండ్ ఉన్నటువంటి CH3. సో ఆల్ టుగెదర్ మీకు ఎన్ని వచ్చాయండి? 4 సిగ్నల్స్ మనకి ఇక్కడ కనిపించాలి. ఓకే, సో మిథైల్ అన్నది బెంజిన్ రింగ్ అటాచ్ అయి ఉంది కాబట్టి, అంటే ద్విబంధ కార్బానికి అటాచ్ అయినటువంటిది CH3. అది బెంజిన్ ఫినైల్ గ్రూప్ కి, ఫినైల్ అన్నది మీకు ఫినైల్ గ్రూప్ అన్నది ఎటువంటి సమూహం అన్నది? ఎలక్ట్రాన్ గ్రాహక సమూహము. ఫినైల్ సమూహం అనేది ఎలక్ట్రాన్ గ్రాహక సమూహము. సో కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుందంటే రెండవ విద్యుతాత్మకత పరంగా ఫినైల్ గ్రూప్ కి అత్యధికంగా ఉంటుంది కాబట్టి మీకు CH3కి సంబంధించినటువంటి ప్రోటాన్లు అన్నవి 2.5 మీదనే వచ్చింది. 2.5 నుంచి 3 దగ్గర 2.8 సుమారుగా చెప్పుకోవచ్చు. 2.8 దగ్గర మీకు CH3కి సంబంధించినటువంటి ప్రోటాన్లు వస్తాయి. అది CH3 అటాచ్ అయినటువంటి కార్బన్ కి, బెంజిన్ రింగ్ కార్బన్ కి ఏ రకమైనటువంటి హైడ్రోజన్ లేవు. ఓకే, ఎందుకంటే అక్కడ ఉన్న కార్బన్ కి 4 బంధాలు సరిపోయాయి కాబట్టి అక్కడ స్పెసిఫిక్ గా ఏ హైడ్రోజన్ లేదు కాబట్టి CH3కి సిగ్నల్ పైన మీకు ఎటువంటి స్ప్లిట్టింగ్ ప్యాటర్న్ అన్నది ఉండదు, అందువల్ల మీకు సిగ్నెట్ వస్తుంది. ఓకే, CH3 సంబంధించిన ప్రోటాన్లు ఏమవుతాయండి? మీకు సింగ్లెట్ వస్తుంది. సో ఆ సింగ్లెట్ అక్కడ మెన్షన్ చేస్తాం. ఇంకా తర్వాత మీకు 7.5 దగ్గర ఏంటంటే రావాలండి? ఆరోమాటిక్ ప్రోటాన్లు రావాలి. ఆరోమాటిక్ ప్రోటాన్లు HBకి సంబంధించింది, HCలకు సంబంధించింది, HDకి సంబంధించింది. అందులోనూ మీకు ఏమవుతాయండి? పక్క పక్కన ఉన్న కార్బన్లే కాబట్టి ఒకదానిపైన ప్రభావం ఇంకో దానిపైన ఆటోమేటిక్ గా ఉంటూనే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏమవుతాయి అంటే మల్టిప్లెట్టే వస్తుంది. ఓకే, HB నుంచి HD వరకు ఉన్నటువంటి ప్రోటాన్లు HB, HC, HDకి సంబంధించినవన్నీ కూడా మీకు అక్కడ మల్టిప్లెట్ అన్నది వస్తుంది. అంటే డబ్లెట్ ఆఫ్ డబ్లెట్లు అన్నవి ఏర్పడతాయి అనమాట. అన్ని కూడా డబ్లెట్ ఆఫ్ డబ్లెట్లు వస్తుంటాయి అనమాట ఇందులోని. ఓకే, సో ఈ విధంగా మనము NMR స్పెక్ట్రమ్ ని బట్టి
సమ్మేళనానికి సంబంధించిన ప్రోటాన్లు మనము తెలుసుకొనవచ్చు. ఓకే, ఈసారి నేను కేవలము అంటే కాంపౌండ్ స్ట్రక్చర్ లేకుండా మామూలుగా ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ నే మీ దగ్గర పెడితే మీరు దాన్ని బట్టి మీరు ఏం గ్రహించవచ్చు, ఏం ఇన్ఫర్మేషన్ మీరు రాబట్టగలుగుతారు అన్నది ఒకసారి చూద్దాం మనము. మీకు అర్థమైందివే? ఏమన్నా రెస్పాండ్ అవ్వండి ఒకసారి. రెస్పాండ్ అవుతే నాకు మీకు అర్థమైంది లేని తెలుస్తుంది. ఉన్నారా? ఉన్నారా మీరు? అర్థమైంది సార్. ఎసిటోఫినోన్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ని మన ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఒకసారి చూద్దాము. చూడండి, ఎసిటోఫినోన్ అంటే స్ట్రక్చర్ మీకు తెలుసా? ఎసిటోఫినోన్ స్ట్రక్చర్, వాట్ ఈస్ ఎసిటోఫినోన్ స్ట్రక్చర్ మనకు తెలిస్తే ఆటోమేటిక్ గా మనం చెప్పగలుగుతాం. ఇక్కడ ఎసిటోఫినోన్ అంటే బెంజిన్ రింగ్ పైన C∪O CH3 ఉంటుంది. బెంజిన్ రింగ్ పైన C∪O CH3 ఉంటుంది. బెంజిన్ రింగ్ పైన C∪O CH3 ఉన్న దాన్ని ఏమంటామండి మనము? we call it as ఎసిటోఫినోన్. ఎసిటోఫినోన్. సో ఎసిటోఫినోన్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ స్పెక్ట్రమ్ ఒకసారి మీరు గమనించినట్లయితే COCH3 కాబట్టి CH3 అటాచ్ అయిన పక్క కార్బన్ పైన ఎటువంటి హైడ్రోజన్లు లేవు. సో కాబట్టి CH3 అనేది సింగ్లెట్ వస్తుంది. CH3 అనేది మీకు సింగ్లెట్ వస్తుంది. ఇక బెంజిన్ రింగ్ పైన ఉన్నటువంటి హైడ్రోజన్ అన్నవి ఇంతకు ముందు లాగానే మనకి ఏంటి వస్తాయండి? పారా, మెటా, ఆర్థో, పారా, మెటా అన్న కాన్సెప్ట్ ఇక్కడ కూడా వస్తుంది. అందుకని C∪bond అటాచ్ అయిన కార్బన్ కి పక్కన ఉన్నటువంటి అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి కార్బన్ ఆర్థో అయితే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్నటువంటిది ఏమో పారా అవుతుంది, మిగిలింది మెటా అవుతుంది. సో అంటే ఏంటండి? ఎసిటోఫినోన్ కి సంబంధించిన స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. బెంజిన్ రింగ్ అనుకోండి, ఇది బెంజిన్ రింగ్ పైన C∪O CH3. ఓకే, సో బెంజిన్ రింగ్ పైన C∪O CH3 ఉంటుంది. ఇప్పుడు ఇవి ఆర్థో స్థానాలు అవుతాయి, ఆర్థో హైడ్రోజన్లు. ఇవేమో మెటా హైడ్రోజన్లు, ఇదేమో పారా హైడ్రోజన్. ఓకే, సో ఇక్కడ ఏమోందండి? మీకు 3 రకాల హైడ్రోజన్లు అన్నవి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏం చెప్పొచ్చండి? ఇవన్నీ కూడా మిగిలినవన్నీ అరోమాటిక్ హైడ్రోజన్లే కదండి. ఇవన్నీ కూడా 7 నుంచి 8 మధ్యలో మీకు కనిపిస్తాయి. 7 నుంచి 8 మధ్యలో మీకు ఇది కనిపిస్తాయి. సో కాబట్టి 2 రకాల మల్టీప్లెట్స్ అన్నవి మీకు అక్కడ కనిపిస్తాయి ఇందులో, B అండ్ C. ఇక్కడ మీరు చూడండి, ఆర్థో ప్రోటాన్స్ అన్నవి మీకు బాగా షీల్డ్ అవుతాయి. ఆర్థో ప్రోటాన్స్ అన్నవి బాగా మీకు డీషీల్డ్ అవుతాయి. ఎందుకని? C∪O ఉంది కదండి. C∪O ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా కార్బన్ కి ఆర్థో స్థానంలో ఉన్నటువంటి హైడ్రోజన్లు అన్నవి బాగా మీకు డీషీల్డ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మీకు ఎనైసోట్రోపిక్ ప్రభావం అన్నది వస్తుంది. దేని వలన? C∪O వలన ఎనైసోట్రోపిక్ ప్రభావం వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ హైడ్రోజన్ ఆర్థోలో ఉన్నటువంటి హైడ్రోజన్లు అన్నవి మీకు ఏమవుతాయండి? పూర్తిగా డీషీల్డ్ అవుతాయి. సో కాబట్టి వాటికి డౌన్ ఫీల్డ్ లో మీకు విలువ వస్తుంది. డౌన్ ఫీల్డ్ లో మీకు అంటే 8 దగ్గర మీకు అవి వస్తాయి. ఇక మిగిలినవన్నీ మెటా అండ్ పారా మొత్తం అంతా కలిపే మీకు
ఎక్కడ వస్తాయండి? అప్ ఫీల్డ్ లో వస్తాయి, కొద్దిగా మీకు అప్ ఫీల్డ్ లో వస్తాయి, అంటే అరౌండ్ 7 దగ్గర మీకు అవి వస్తాయి. సో ఈ విధంగా మనము ఎస్టోఫినోన్ సంబంధించినటువంటి విషయాల్ని తెలుసుకోవచ్చు. ఏమైనా డౌట్లు ఉన్నాయి ఇక్కడ? టాల్విన్ అండ్ ఎసిటోఫినోన్. ఎసిటాల్డిహైడ్ కూడా ఒకసారి చూద్దాం మనము. ఎసిటాల్డిహైడ్ అంటే ఎలా ఉంటుందండి? CH3 C డబుల్ బాండ్ OH. దీన్ని మనము ఎసిటాల్డిహైడ్ అని అంటాము. ఎసిటాల్డిహైడ్ లో CH3 సంబంధించిన ప్రోటాన్లు చెప్పాలి, అలాగే ఆల్డిహైడిక్ హైడ్రోజన్ సంబంధించిన ప్రోటాన్ల వివరాలు కూడా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఆల్డిహైడిక్ హైడ్రోజన్ అన్నది మనం ఇందాక ఆల్రెడీ చదువుకున్నాము, అరౌండ్ 10 పైన వస్తుంది అని చెప్పేసి. 10 పైనే ఆల్డిహైడిక్ హైడ్రోజన్ అనేది వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, మీకు ఓన్లీ CH3కి సంబంధించి మాత్రము చూస్తాం. ఏమంటామండి CH3కి సంబంధించింది? చెప్పండి. CH3 పక్కన C డబుల్ బాండ్ O కదా ఉంది. సో CH3 కూడా ఏమొస్తుందండి మీకు? సింగ్లెట్ వస్తుంది. అండ్ అది ఎక్కడ రావాలా మీకు? ఆటోమేటిక్ గా C డబుల్ బాండ్ O పక్కన ఉంది కాబట్టి 2 దగ్గర రావాలి, 2 దగ్గర మీకు రావాల్సి ఉంటుంది. సో మీకు స్పెక్ట్రమ్ ఎలా వస్తుందని అంటే, యూ విల్ గెట్ 2 సింగ్లెట్స్. 2 సింగ్లెట్స్, ఒకటి 10 దగ్గర వస్తే ఇంకోటి ఎక్కడ వస్తుందండి? 2 దగ్గర వస్తుంది, ఇంకోటి 2 దగ్గర వస్తుంది. సో దిస్ వాల్యూ అక్కర్స్ ఎట్ 2 అండ్ దిస్ వాల్యూ అక్కర్స్ ఎట్ 10. సో ఇది దేనికి సంబంధించిన ప్రోటాన్ అండి? ఆల్డిహైడిక్ ప్రోటాన్ సంబంధించింది. అండ్ ఇది దేనికి సంబంధించిందండి? ఇది CH3 ప్రోటాన్ సంబంధించినటువంటి విషయం. సో ఈ విధంగా మనము ఆల్డిహైడిక్ హైడ్రోజన్ అన్నదేమో 10 దగ్గర వస్తుంది, మిథైల్ హైడ్రోజన్స్ అన్నవేమో మీకు ఎక్కడ వస్తాయండి? 2 దగ్గర వస్తుంది. సో ఈ విధంగా మీకు 2 సింగ్లెట్స్ అన్నవి ఎస్టాల్డిహైడ్ కి వస్తాయి. క్లియర్? సో ఈ విధంగా మనము NMR స్పెక్ట్రమ్ లో స్టడీ చేస్తాం. NMR స్పెక్ట్రమ్ ఈ విధంగా మనము స్టడీ చేస్తాం. ఇస్ దట్ క్లియర్? అర్థమైంది అందరికీ? అర్థమైంది సార్. Hope you all understood. సో కాబట్టి అర్థమైంది, కాబట్టి ఈ NMR అన్నది పూర్తిగా అయిపోయింది. మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను ఈరోజు సాయంత్రంకి. అవన్నీ కూడా మీరు వర్కౌట్ చేయండి మాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్. ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ వస్తాయి. ఏం లేదండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు ఇక్కడ. ఒకటి, ఎన్ని నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ వస్తే అన్ని సిగ్నల్స్ వస్తాయి, ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటనంటే, పక్క కార్బన్ పైన ఉన్నటువంటి హైడ్రోజన్ సంఖ్యను అనుసరించి N+1 రూల్ పరంగా మీకు సిగ్నల్ ఎంత బ్రేక్ అవుతుంది, ఎంతగా స్ప్లిట్ అవుతుంది అన్నది మీకు తెలుస్తుంది. ఈ 2 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకుంటే NMR వచ్చేసినట్టు చాలా వరకు. అర్థమైంది కదండి? ఓకేదండి. ఈ రోజుకి మరి ఇంక సరిపోతుంది, చాలు. రేపు క్లాస్లో మళ్ళీ మనము మిగిలిన విషయాలు, అంటే ఎల్లుండి, రేపు సండే కదా, ఎల్లుండి మళ్ళీ మన క్లాస్లో NMR స్పెక్ట్రోస్కోపీకి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఈరోజు ఈవినింగ్కి పెడతాను, మీరు వర్కౌట్ చేయండి. సోమవారం క్లాస్లో ఒకసారి మళ్ళీ దానికోసం రివ్యూ చేద్దాం. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ క్లోజ్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. ఏరా షణ్ముఖ, బాగున్నావా? ఫ్రీ ఫైర్ ఆడటం లేదండి? ఆడుతున్నా, నువ్వు కూడా ఆడట్లేదు. రారా బాబు, రిక్వైర్ లేదురా, మొన్న చూపించట్లేదు ఆన్లైన్ అని. లేదు, నేమ్ మార్చి ఐకాన్ ఉంటుంది చూడు. సైకో, మా కరెక్ట్ పెట్టుకున్నావరా. ఆ, రిక్వెస్ట్ పెట్టట్లేదురా, చూపిస్తుంది కానీ ఎందుకు ఎవడో అనుకున్నాను. ఇప్పుడు ఏంటి అందరూ ఆఫ్లైన్ ఉన్నా ఆన్లైన్ అనే చూపిస్తుంది అందరికి ఉన్నాం. అదేదా ఈ మధ్యన అదే చూపిస్తుంది అందరికన్నా. అవును, ఇది జరిది బంగ్లాదేశ్ ఈవెంట్ ఉంది కదా, అది తీసినంత వరకు అంతేనట.
రాము బాగున్నావా? ఏంటో ఉన్నాయి. ఆ, ఏ సురేష్, ఎవరది? పురుషోత్తం గాడు. నమస్కారం. ఆహా, అడేంటాడు మాట్లాడ్డాడు పురుషోత్తం. ఫోన్ రా, మాట్లాడుతున్నారు. పురుషుడు ఏం జూనియర్. చేస్తావు? ఎవరు మాట్లాడండి రా, నేను మాట్లాడకండి రా. రే పురుషుడు చెప్పరా. నిన్ను జూనియర్, డిగ్రీ కాలేజ్ జూనియర్. తెలుసురా. ఏంట్రా ఎలా ఉన్నారా? బాయ్ రసంగా. బాయ్ రా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సరే అండి. మాయా, రావణమూర్తి మాయా. రావణమూర్తి ఈడు తొంగుడు పోయాడు. మాది ఉంది. ఏ నా